హలో అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు నేనైతే మీకోసం ఒక మంచి రెసిపీని అయితే చేసి చూపిస్తాను రండి. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, పోపు, అలాగే మీ దగ్గర కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకొనాక అందులో టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమోటాను కూడా వేసుకోవాలి. వేసుకొనాక ఫ్రెష్గా పెట్టుకునే అల్లం వెల్లుల్లి, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి టమోటా మగ్గేంత వరకు. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్ని, అలాగే ఎండు రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని ఈ రెండింటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్, అలాగే 5 మినిట్స్ అలానే విడిచిపెట్టేస్తే మష్రూమ్ అలాగే రొయ్యలు అనేవి బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు దాంట్లో టేస్ట్ కోసం, అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి, మెంతాకు వేసుకుంటే. మెంతాకుని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొనాక తగినంత కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలానే విడిచిపెట్టిస్తే టొమాటో, అలాగే రొయ్యలు, అలాగే మష్రూమ్ని బాగా మగ్గిపోతాయి ఈ మూడు కూడాని. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ అలాగే రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ చపాతీలోకైనా, పుల్కాలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.